కాస్త నెమ్మదించిన వర్షాలు తిరిగి 4-5 రోజులుగా విస్తారంగా కురవడంతో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే పత్తి సాగు చేసిన రైతులు యూరియా వేసేందుకు ప్రభుత్వ సరఫరా కేంద్రాలు, ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్లో 3 లక్షల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేశారు. ఈసారి మే చివరి వారం నుంచే వర్షాలు పడటంతో జూన్ మొదటి వారంలో రైతులు చాలా వరకు విత్తనం వేశారు. ప్రస్తుతం పంటలన్నీ ఎదిగే దశలో ఉన్నాయి. ప్రస్తుత వర్షాలకు పైపాటుగా ఎరువులందించేందుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూరియా కొరత సమస్యగా మారింది. సహకార సంఘాల్లో యూరియా సరిపడా అందకపోవడంతో రైతులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు దుకాణాల్లో యూరియాకు లింకు పెట్టి వేరే ఎరువులను అంటగడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. నేనైతే 6 ఎకరాలు వేసాను. వారం అయింది నేను తిరగబట్టి అసలు ఈ రోజులు పెట్టుకొని కూడా ఇవ్వడం లేదు. 2 లోలు దిగినాయి ఆల్రెడీ, ఇవ్వడం లేదు. వర్షాలు రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాం రైతులంతా. ఇక్కడ సొసైటీలోకి వస్తే సొసైటీలో తక్కువ రేటు కోసం అని చెప్పేసి అందరు రైతులు పాపం చాలా ఇబ్బంది పడి వస్తున్నాము. నిన్న లైన్ నిలబడినాము, కానీ ఈ రోజు దొరకడం లేదు. లాంటి చాలా ఇబ్బంది అయిపోయింది మందలంగల్లో. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఎరువులను సిద్ధం చేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం యూరియాకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఇక్కడ ముఖ్యంగా పత్తి పంట దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు చేయడం అనేది. ఇప్పుడు దాదాపు పంట వచ్చేసి నెల నుంచి 40 రోజుల వయసులో ఉంది. ఈ 2-3 రోజులు పడిన వర్షాలకు యూరియా టాప్ డ్రెస్సింగ్ చేయడం జరుగుతుంది. ఈ యూరియాను సొసైటీల ద్వారా రైతు సేవా కేంద్రాల సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము పిఎస్సిఎస్ గోనెగండ్ల, పిఎస్సిఎస్ ఖైరవాడి, అలాగే డిసిఎంఎస్ ఎమ్గనూరు, పిఎస్సిఎస్ నందవరం దాంట్లో ఎరువులు ఉంచడం జరిగింది. అలాగే ఆర్ఎస్కేల ద్వారా కూడా అన్ని ఆర్ఎస్కేల ద్వారా కూడా యూరియా ఎరువు సరఫరా చేయడం జరుగుతుంది. మార్కెట్ వారి దగ్గర దాదాపు కర్నూలు జిల్లాలో 4,000 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంది. మనం ఇండియన్ పెట్టిన వెంటనే వాళ్ళు ఆర్ఎస్కేలకు అలాగే సొసైటీలకు యూరియా సరఫరా జరుగుతుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా పుష్కలంగా ఉంది కాబట్టి మీకు 2-3 రోజుల్లో ఈ సొసైటీల ద్వారా ఆర్ఎస్కేల ద్వారా అందించడం జరుగుతుంది. జిల్లాలో వర్షాలు విస్తరిస్తున్నందున సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ రైతులు కోరుతున్నారు.